చెప్పినవా సరే అప్పుడు లగ్గం ఓకే చెయ్యరు. సరే అర్థమైంది అప్పటి వరకు ఓకే అమ్మ తర్వాత కనీసం మీరు పెళ్ళి ఎలాగ చేద్దాం డిసైడ్ అయ్యారు కదా అప్పుడు వాళ్ళ అత్తగారిని పిలిచి ఒక మాట వాళ్ళ అత్త ఉంది కదా నాన్న లేదు ఆయన ఆ అబ్బాయికి నాన్నైతే లేడు కానీ అమ్మ ఉంది కదా ఆమెని వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరిని పిలిచి మరి మీ అబ్బాయి వచ్చి పెళ్ళి అంటున్నా మరి మేము చేయాలా వద్దా మీరు ఒక మాట అడుగుంటే బాగుండేది ఎందుకంటే వాళ్ళకి నచ్చపోవడం వల్లే కదా మీరు వచ్చింది ఇప్పుడు వాళ్ళ అమ్మ పెళ్ళి అయినాక తాళి కట్టిండు చూడు వచ్చింది కట్నం గురించి వచ్చింది మీరు చెప్పారు ఫోన్ చేసి తాళి కట్టిండు మీ తాళి కట్టిండు ఇట్లా వెళ్ళి గొడవ అయితే మంచిగా ఉండదు పద్ధతి ఇది తాళి తీసాడ వారేస్తాం మేము మీరు ముందే మీ అన్నదమ్ము నీ కొడుకులు నువ్వు అద్దు పిల్లద్దు మా కట్నం బాగా కావాలా నిజం బాగా పిల్లని మాట్లాడుకురట ఆల్రెడీ మాట్లాడుకురట నా చుట్టమ్మని రాక మాట్లాడుకున్న తర్వాత ఈ అబ్బాయి అమ్మాయిని వద్దని చెప్పాడు అంటే మన బుద్ధి నచ్చింది కాబట్టి నా డౌట్ ఏం తెలుసు అక్కడ అనకూడదు కానీ వాడు నల్లగా ఉన్నాడు వాడిని ఆ అమ్మాయి నచ్చలేదు నచ్చరు కదా ఎవరు నన్ను నచ్చరు ఈ బుద్ధి కొద్దిగా అందంగా ఉంది ఏమైనా చేసుకుంటే కొద్దిగా నాకు కూడా లెవెల్ పెరుగుతుంది అంటే అందంగా ఉన్న అమ్మాయిని చేసుకున్నాడు నల్లగా ఉన్నా కానీ అనుకోడు అంతే ఇక ఆయన తల్లి వచ్చినాక అది లగ్గం గురించి పట్టించుకుంటలేదు ఎన్ని వస్తారు అడిగింది రైట్ గా సామాన్లు ఎన్ని పెడతారు పొలాలు ఇస్తారా మాకు పొలం దిక్కులేదు తిందమంటే తిండి దిక్కులేదు పొలాలు ఎక్కడ తల్లి మాకంటే నిజామాబాద్ సైడ్ ఇస్తారంటే నిజామాబాద్ సైడ్ ఇస్తే తీసుకుని పోనీ కొడుకుని ఇప్పుడు కూడా అది లగ్గం కాదు ఈ లొల్లులు గొడవలు చంపుతా ఏడన్న కలితే నేను కొట్టలు కొలిచిన చంపుతా అంగట్ల కలిసిన చంపుతా అని అన్నదమ్ములు ఫోన్ చేసిర్రు మా బాబు పెద్ద మనిషి ఫోన్ చేసిర్రు లంజోడుకు ఈ లంజోడికి కాలు మొక్కుతా పోలీసు వద్దు పంచాయతీ వద్దు నేను మీ దగ్గర ఉంటే వాళ్ళతో నా అన్నదమ్ములు వాళ్ళతో మీకు అవసరం లేదు నా అన్నదమ్ములు నాకు బుక్కడు అన్నం పెట్టలేరు నా తల్లి నాకు బుక్కడు అన్నం పెట్టలేదు లగ్గం చేద్దామంటే పైసలు లేవన్నది నా జీతం పైసలన్నీ తీసుకున్నది వాళ్ళు నాకు 60 అద్దాలు నాకు నచ్చలేరు నేను అడిగిపోను నీ బిడ్డను పట్టుకొని బతుకా నాకు ఏ పంచాయతీ పెట్టకు ఏ టౌన్లో పోను కొంత సిగ్గు మనిషిని నేను అది సిగ్గు మనిషి అట బాగానే ఉంది కానీ ఇప్పుడు మనం ఒక అమ్మాయిని ఇంట్లోకి ఇస్తున్నామంటే ఆ అబ్బాయికి మనం పెళ్లి చేసి అబ్బాయికి ఎంత నచ్చాలో ఇంట్లో అత్తకు కూడా అంతే నచ్చాలి 100%. అత్తకి నచ్చకపోతే ఏ కోడలు కూడా ప్రశాంతంగా ఇంట్లో ఉండదు మరి మీరు అదొక్కటి కూడా ఆలోచించే బాగుండేది ఏమన్నది ఎందుకు వస్తారని అంటే అతను మన దగ్గర ఉన్నాడు కొన్ని రోజులు ఉంటాడు మరి కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా వెళ్ళాలి అప్పుడు అత్త చూడాలి కదా చూడదు కదా చూడాలి ఇబ్బంది అయింది నేను పోనన్నాడు అడిగ పెట్టన్నాడు నేను అసలు పోనన్నాడు నేను అసలు నేను గచ్చిన ఈయన బతికిన ఈయన బత్త